హైదరాబాద్లో అమ్మే మటన్ మంచిదేనా? షాపుల్లో అమ్మేది సర్టిఫైడ్ స్టాంప్ ఉన్న మటనేనా? పరిశుభ్ర వాతావరణంలో మాంసం అమ్మకాలు జరుగుతున్నాయా? మటన్ షాపుల నిర్వహణ పక్కాగానే జరుగుతోందా అంటే కాదనే సమాధానాలు వస్తున్నాయి. లైవ్లో మేకను కోసి అమ్మడంలోనూ మతలబుందే. మటన్ షాపుల మాఫియాపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ మటన్ షాపులు వెలుస్తున్నాయి. షాప్ పెట్టాలంటే మున్సిపల్ అధికారుల అనుమతితో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండాలి. మాంసాన్ని ఏ స్లాటర్ హౌస్ నుంచి తీసుకొస్తున్నారనేది అధికారులకు తెలియజేయాలి. మేక, గొర్రె మాంసంపై గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసిన స్టాంప్ ఉండాలి. స్టాంప్ లేని మాంసం అమ్మితే షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. గోల్నాక, జియాగూడ, చెంగిచెర్ల వద్ద ఉన్న స్లాటర్ హౌస్ల నుంచి మాంసం తీసుకొచ్చి విక్రయించాలనే నిబంధన ఉంది. ఆరోగ్యంగా ఉన్న మేక, గొర్రెలను మాత్రమే స్లాటర్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు వెటర్నరీ డాక్టర్. స్లాటర్ చేశాక స్టాంప్ వేసి విక్రయిస్తారు. అయితే నగరంలోని పలు షాపులలో మటన్కు ఎక్కడా స్టాంప్ ఆనవాళ్లు కనిపించట్లేదు. తక్కువ ధరకు దొరికే మాంసాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు నిర్వాహకులు. సర్టిఫైడ్ స్టాంప్ లేకుండా జరుగుతున్న మాంసం విక్రయాలను అరికట్టాల్సిన జీహెచ్ఎంసీ మెడికల్, వెటర్నరీ, శానిటేషన్ అధికారులు చాలా సందర్భాల్లో షాపుల వైపు వెళ్లట్లేదు. స్టాంప్ లేని మాంసాన్ని కొనకూడదని ప్రజల్లో అవగాహన కల్పించే యత్నం కూడా చేయట్లేదు. కొంతమంది వ్యాపారులైతే స్లాటర్ హౌస్ నుంచి తెచ్చిన మటన్ కాకుండా లైవ్లోనే మేకను కోసి అమ్ముతామంటూ ఇష్టారాజ్యంగా రేట్లు ప్రకటించి వినియోగదారుల్ని దోచుకుంటున్నారు. లైవ్ మటన్ అని క్యూలో నిలబడి కొంటున్నారు. కానీ ఈ మటన్ ఎంతవరకు ఆరోగ్యానికి సురక్షితమని ఆలోచించట్లేదు. వెటర్నరీ అధికారి సర్టిఫై చేయని మేకలను లైవ్ మటన్ పేరు మీద అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డుకి ఇరువైపులా 50కి పైగా మటన్ షాపులున్నాయి. ఇందులో సుమారు 30 షాపుల్లో అక్కడే లైవ్లో మేకను కోసి మాంసం అమ్ముతున్నారు. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది. నేలపైనే మాంసాన్ని పడేస్తారు. దోమలు, ఈగలు వాలతాయి. కొంతమంది అయితే చెట్ల కింద అమ్మేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు వచ్చి వీరిపై చర్యలు తీసుకోలేదు. అయితే స్టాంప్ లేని మాంసం అమ్మితే ఫైన్లు వేసే అధికారం మాత్రమే తమకుంటుంది, కానీ సీజ్ చేసే అధికారం లేదని చెబుతున్నారు అధికారులు. వాళ్ళు స్టాంప్డ్ మీట్తోని మన ప్రతి ఒక్క షాప్కి వాళ్ళు తెచ్చుకొని అమ్మాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఇది లేనిచో దాన్ని ఇల్లీగల్ స్లాటర్ కింద కన్సిడర్ చేసి మనము వేరియస్ యాక్ట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ 1955 కింద వేరియస్ యాక్ట్స్ కింద వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. నల్గొండ మేకలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో విలేజ్ మటన్ అని, తెలంగాణ మటన్ అని పబ్లిసిటీ చేసి మరీ అమ్ముతూ ఉంటారు. కానీ అమ్మేది నాసి రకమైన నాగపూర్ మటన్. కిలో 900 నుంచి 1200 వరకు అమ్మి అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువ వచ్చేలా ఎలక్ట్రిక్ కాంటాను ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మోసాలకు పాల్పడుతున్న మటన్ షాపుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాదీలు.